విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర. శివస్తుతి పరమైనటువంటి ఈ శ్లోకం ప్రసిద్ధం, అందరికీ తెలిసిందే. అయితే ఎక్కడ కూడా మీరు ఏ భగవంతుడైన భగవన్నామాల్లో సర్వవ్యాపి, అంతటా ఉండేవాడు, అనుభూతి ప్రధానంగా ఆస్వాదించబడేవాడు అనే అర్థాల్లో భగవన్నామాలు మనకు కనిపిస్తాయి, అంటే దేవుడి పేర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కూడా విశ్వేశ్వర అంటే విశ్వమంతా, విశ్వానికి లార్డ్ ఆఫ్ యూనివర్స్, విరూపాక్ష అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కలవాడ, సదాశివ అన్ని వేళలా శుభాన్ని మాత్రమే చేసేవాడ. అంటే నీ నిర్ణయాలు వ్యక్తిగతమైనటువంటి ఆలోచనకి, పరిమితమైన ఆలోచనకి చెడుగా అనిపించినా విశ్వాన్ని నడిపే క్రమంలో అవి శుభమైనవే అనే భావంతో శుభంకరుడు, శివంకరుడు, శంకరుడు. అలా చూస్తూ పోతే మనం దైవానికి ఒక శాశ్వతత్వము, ఒక సర్వజ్ఞత్వము, ఆమ్ని సైన్స్, ఆమ్ని ప్రజెన్స్, ఒక ఎటర్నిటీ అనేవి ఉంటాయి. ఆమ్ని పోటెంట్, సర్వశక్తిమయము, సర్వశక్తి సంపన్నత్వము అనేది ఉంటాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, శివలింగంని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా అభిషేకం చేయాలి. తప్పనిసరిగా వేదోక్తమైనటువంటి పూజా విధానాన్ని అమలు చేయాలి. ఈ వేదోక్తమైనటువంటి పూజా విధానాన్ని నేర్చుకునే ఓపిక లేని వాళ్ళు, ఎందుకంటే మానవ మేధస్సుకి ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు. ఇవాళ సమానత్వం అనేటువంటి భావన విస్తృతమైన రోజుల్లో వేద విజ్ఞానం, మంత్రశాస్త్రం లేదా రిలీజియస్ టెక్స్ట్ ఎవరికైనా ఒక్కరికే పరిమితం అని చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చెప్పకూడదు కూడా, సత్యం కూడా కాగా నా దృష్టిలో అది సత్య దూరం. సో కాబట్టి వాటిని నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రధానికి ఒక మంత్రానికి ఒక ఉపదేశం, తర్వాత ఒక ఆచారం, ఒక పద్ధతి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చేయలేని వాళ్ళు శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే అభిషేకం చేయాలనేది ప్రశ్న. ఇది మనం కొంత కామన్ సెన్స్తో, అంటే దాన్ని అభిషేకం చేయాలి అని సపోర్ట్ చేసే వాళ్ళ దృష్టితో కాకుండా కొంత కామన్ సెన్స్ అప్లై చేసి ఆలోచిద్దాం మనం. ఒకటి, మన సంప్రదాయ వేత్తలే ఏం చెప్పారు, నవవిధ భక్తులు ఉన్నాయని చెప్పారు. భక్తి ఎన్నో రకాలని చెప్పారు కదా. దేవుణ్ణి ఒక వ్యక్తిగా భావిస్తూ ఉన్నప్పుడు, మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి వ్యక్తిగా ఉన్నప్పుడు అతనికి వస్త్రము, పాతకాలం మర్యాదలు, రాచమర్యాదలుగా భావించేటువంటి ఏవైతే ఉన్నాయి షోడశోపచారాలు, ఉపచారాలు అంటే సేవలు, షట్ దశ అంటే 16 ఉపచారాలు. ఆ రోజుల్లో మర్యాద ప్రకారం అర్ఘ్యము, ధ్యానం అంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయటం, అర్ఘ్యం ఇవ్వడం, అలాగే పాదాలకి నీళ్లు కడగడానికి ఇవ్వటం, తర్వాత వాళ్ళకి స్నానం పోయటం, వస్త్రాన్ని ఇవ్వటం, తర్వాత ధూపాన్ని, దీపాన్ని, ప్రసాదాన్ని ఇవ్వటం, ఇదంతా దేవుణ్ణి ఒక వ్యక్తిగా భావిస్తున్నప్పుడు జరిగేది. నిజానికి ఆలోచిస్తే గాడ్ డజంట్ నీడ్ ఎనీ ఉపచారాలు. నీకు సర్వత్రా వ్యాపించిన భావనతో నువ్వు గనక సదాశివుణ్ణి కానీ ఇంకే దేవుణ్ణి కానీ పూజించినప్పుడు ఆయనకి భౌతిక దేహానికి అవసరమైనటువంటి ఉపచారాలు ఏవి అవసరం లేదు. ఇది నిర్వివాదాంశం, అంటే దీని మీద వాదన ఎవరికి ఉండరాదు, ఉండే అవకాశం కూడా లేదు. అయితే శివలింగానికి ఈ మధ్య మనకు కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ధ్యానలింగం అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చాయి. దీని వెనక భావన ఏంటంటే, మనము ఒక వ్యక్తి ఆధ్యాత్మిక అనుభూతిని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, అది భజన ద్వారా కావచ్చు, పారాయణం ద్వారా కావచ్చు, పారాయణం వింటున్నప్పుడు కావచ్చు, ఏకాంతమైన ధ్యానం ద్వారా కావచ్చు, లేదా ఒక పుస్తకం, సత్సంగం అన్నారు కదా, పుస్తకం చదువుతున్న ఆలోచనల ద్వారా కావచ్చు, ఒక ఆధ్యాత్మిక శక్తిని ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది అబ్స్ట్రాక్ట్ ఎనర్జీ అవుతుంది. అది వాలటైల్, అంటే మనకు విద్యుత్ శక్తి లాంటిది. విద్యుత్ శక్తిని ఒక పవర్ గ్రిడ్లో డిపాజిట్ చేస్తారు, భద్రపరుస్తారు. పవర్ గ్రిడ్ అనేది ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్. అలాగే మనం ఫోన్కి ఛార్జ్ చేసుకుంటున్నటువంటి బ్యాటరీ ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్, ఒక అబ్స్ట్రాక్ట్ ఎనర్జీ దాంట్లో డిపాజిట్ అవుతుంది. అలాగే మనకు శివలింగం అనేది ఒక ఆబ్జెక్ట్ అయినప్పుడు,
అది నర్మదా నదిలో దొరికే నల్ల బాణలింగం అంటాం కదా, నల్ల రాళ్ళు, బ్రౌన్గా ఉండే రాళ్ళు కావచ్చు, ఇంకేదైనా చెక్కిన శిల్పం కావచ్చు, స్ఫటికలింగం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ ఆబ్జెక్ట్ అనేది దాంట్లోకి మన ఆధ్యాత్మిక అనుభూతిని డిపాజిట్ చేస్తాం చూడటం ద్వారా, ప్రార్థన ద్వారా, దానిలో ఒక దివ్యత్వాన్ని దర్శించడం ద్వారా మనం దానిలో డిపాజిట్ చేస్తాం. చాలా మట్టుకు శివాలయాలు చూడండి, ఒక కపోతేశ్వర స్వామి ఆలయం, ఒక అగస్తేశ్వర స్వామి ఆలయం, ఇలా ఋషుల పేర్లతో ఉంటాయి. నవనాథేశ్వర స్వామి ఆలయం అంటే అక్కడ ఒక ఆధ్యాత్మిక తపస్సంపన్నుడు తాను ప్రొడ్యూస్ చేసినటువంటి ఎనర్జీని, తాను దేహాన్ని, ఆర్గానిక్ మ్యాటర్ కదా దేహం, దాన్ని విడిచిపెడుతున్న వేళ ఆ శక్తిని ఒక ఆబ్జెక్ట్లో భద్రపరుస్తాడు. అదే లింగం. ఇది ప్యూర్ ఆధ్యాత్మిక కోణంలోంచి చెప్తున్నా నేను, ఉపాసనా కోణంలోంచి కాదు. ఉపాసనా విధానంలో ప్రతిష్ట ఉంటుంది, ప్రాణప్రతిష్ఠ ఉంటుంది, దానికి షోడశోపచారాల అవసరం ఉంటుంది. అది వేరే పద్ధతి. నేను చెప్పే పద్ధతి వేరు. ఇది కంప్లీట్గా ఆధ్యాత్మిక ధ్యాన జ్ఞాన సాధనా పద్ధతి. సో అక్కడ వాళ్ళు తపస్సంపన్నులు ఆ ఆబ్జెక్ట్లో, అంటే లింగం అనేటువంటి ఆబ్జెక్ట్లో తమ ఆధ్యాత్మిక శక్తిని డిపాజిట్ చేస్తారు. తర్వాత అది వేరే భక్తులకు ఉపయోగపడుతుంది. అలాగే మనం కూడా ఇంట్లో ఒక మంటపంలో శివలింగాన్ని పెట్టుకున్నప్పుడు, దానికి ప్రాణప్రతిష్ఠ ఏం అవసరం లేదు, పెట్టుకున్నప్పుడు నిత్యం మనకు ఉభయ సంధ్యలు, ఉషస్సంధ్య, సాయం సంధ్య, ప్రదోషకాలం, ఈ సంధ్యల్లో అప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి ఏకాంతంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో మనము, మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, స్తోత్రాల ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, వేద మంత్రాల ద్వారా కావచ్చు, అది వింటూ కావచ్చు, పఠిస్తూ కావచ్చు, మనం ప్రొడ్యూస్ చేసే ఆధ్యాత్మిక శక్తిని, స్పిరిచువల్ ఎనర్జీని కంటి ద్వారా చూస్తున్నప్పుడు దాంట్లో డిపాజిట్ అవుతుంది. ఆ రకంగా మనం ఒక ఇంట్లో ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ ఆధ్యాత్మిక శక్తి కేంద్రాన్ని మనమే రీఛార్జ్ చేస్తాం. ఇంకా ఒక విషయం మీకు తెలియదు, తెలిసిన వాళ్ళు తెలుసు. ఇప్పుడు మనం ఆలయాల్లో ఉండే ప్రతిమలకి కొన్ని, ఒక్కొక్క దేవత స్వరూపానికి కొన్ని లక్షల కోట్ల జపం చేస్తారు ప్రతిష్ఠ చేసే ముందు. ఆ జపం ఏంటంటే మనస్సు ద్వారా క్రియేట్ చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక శక్తి. ఆ జపాన్ని ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ ప్రతిమలోకి ధారపోస్తారు, లేదా దాంట్లో ప్రతిష్ఠ చేస్తారు, దాంట్లో నిలిపి ఉంచుతారు. అంటే ఇంకో మన మోడర్న్ భాషలో ఆ జపం ద్వారా క్రియేట్ అయినటువంటి ఎనర్జీని ఆ ప్రతిమలో, ఆ ఇమేజ్లో చార్జ్ చేస్తారు. అప్పుడు ప్రతిమ స్టాచ్యూ డెయిటీ అవుతుంది, విగ్రహం దేవతగా మారుతుంది. అక్కడ కూడా మీకు మానసిక శక్తే దాంట్లోకి వెళ్తుంది. అదే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మరి లింగమే ఎందుకు మీకు అర్థమైంది కదా. లింగంలోకి మన మనస్సులో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని దాంట్లో డిపాజిట్ చేస్తున్నాం. అది మనకు అవసరాలకి ఉపయోగపడుతుంది. ఎప్పుడు మనం డిప్రెషన్లో ఉన్నాం, మనస్సు ఒకేసారి ఎప్పుడు ఆధ్యాత్మిక, అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలని స్పృశించి ఉండదు. మనం ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాం, అసలు దేవుడే లేని వైరాగ్యంలో ఉన్నాం, ఇంకేదో సమస్య ఉంది. అప్పుడు మనం దాని మీద కూర్చున్నప్పుడు మనం డిపాజిట్ చేసిన ఎనర్జీ మనకు ఉపయోగపడుతుంది. ఒంటె తెలుసు కదా, క్యామెల్, అది నీళ్లను ఇక్కడ దాని భాగంలో, వీపు భాగంలో డిపాజిట్ చేసుకొని నీళ్ళు లేనప్పుడు ఆ ఎనర్జీని ఉపయోగించుకుంటుంది, వాటర్ని. అలాగే శరీరంలో కూడా కొవ్వు ఎప్పుడైతే ఆకలి లేనప్పుడు శరీరం యొక్క సర్వైవల్కి మన ఫ్యాట్ ఎట్లా ఉపయోగపడుతుందో, అలాగా ఈ ఆధ్యాత్మిక ఎనర్జీ మనం చాలా దయనీయంగా, మనస్సు చాలా డిప్రెషన్స్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ట్రబుల్సమ్గా ఉన్నప్పుడు, టర్బులెంట్ స్టేట్ ఆఫ్ మైండ్లో తప్పకుండా ఉపయోగపడుతుంది. అంటే ఒక అబ్స్ట్రాక్ట్ ఎనర్జీని ఒక ఫిజికల్ ఎంటిటీలోకి డిపాజిట్ చేసేటువంటి పద్ధతి. మరి లింగమే ఎందుకు అంటే, లింగాన్ని చూడండి, అరూపరూపి లింగానికి పేరు. రూపం ఉంది కానీ లేదు, అంటే మానవ రూపం కానీ ఏ జీవి రూపం కానీ లేదు. ఓవెల్ షేప్లో ఉంది, అంటే విశ్వం మనకు కనిపించినప్పుడు ఆ షేప్లో ఉంటుంది అని చెప్తారు కొంత పరిశీలించేవాళ్ళు. అయితే దానికి రూపం ఉంది కానీ లేదు, అరూపరూపి. దానివల్ల ఏమవుతుందంటే
మనము శూన్యంలోకి వెళ్ళడానికి మనస్సుని అక్కడ కేంద్రీకరించి ఆ పోర్టల్ ద్వారా శూన్యంలోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అదే మనిషి విగ్రహం కనుక ఉందనుకోండి, మానవ రూపంలో ఉన్నటువంటి దేవత ఉంటే మన దృష్టి పరిమితం అవుతుంది. ఇక్కడ పూర్తిగా రూపం లేదు కాబట్టి మనం సర్వభూతాల్లోనూ, సర్వావస్థల్లోనూ, అన్ని సిచ్యువేషన్స్లోనూ విశ్వమంతా మన దృష్టిని వికేంద్రీకరించడానికి ముందు మనం ఇక్కడ కేంద్రీకరించి విశ్వవ్యాప్తం అవుతుంది. ఇది నేనేదో నాకు తోచినటువంటి అభూత కల్పన కాదు. ఎవరికైనా రుద్రం వింటే, రుద్రం యొక్క బేసిక్ మీనింగ్ తెలిస్తే, అభిషేకం చేస్తున్న వాళ్ళు ఎవరైనా రుద్రం యొక్క అర్థభావన చేస్తే దాంట్లో తాదాత్మ్యత, తర్వాత అంతటా వ్యాపించినటువంటి భగవత్ స్వరూపం యొక్క వర్ణన ఉంటుంది. హంత్రేచ హనీయసేచ, అంతటా చంపేవాడిలోనూ చచ్చేవాడిలోనూ నువ్వు ఉన్నావు. అలాగే ప్రతి చోట ఒక సూర్యునిలో ఉన్నావు, చంద్రుల్లో ఉన్నావు, ఇసుకలో ఉన్నావు, నదిలో ఉన్నావు, వృద్ధుల్లో ఉన్నావు, యవ్వనంలో ఉన్నావు, బాల్యంలో ఉన్నావు. ఈ రకంగా రుద్రమంతా కూడా మనకు కనిపించే ఆబ్జెక్ట్స్లో, ప్రతి వస్తువులోనూ, ప్రతి కోణంలోనూ, ప్రతి భౌతిక స్పర్శలోనూ భగవదనుభూతిని వర్ణించేటువంటి మంత్రం. అది యూనివర్సల్ ప్రేయర్. అది ఒక దేవతకో ఒక మతానికో పరిమితం చేయకూడని అద్భుతమైనటువంటి యూనివర్సల్ భావనలు దానిలో ఉన్నాయి. ఆ దృష్ట్యా మనం గమనించినా కానీ లింగం అనేది మన్ని ఒక రూపంలోంచి అరూపంలోకి, పరిమితమైనటువంటి ఆకారం భావం నుంచి అపరిమితమైనటువంటి శూన్య భావంలోకి తీసుకెళ్లే ద్వారంగా, ఒక ఆధ్యాత్మిక ద్వారంగా అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇదంతా చెప్పిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, కేవలం ఉపాసనా మార్గమే కరెక్ట్ అనటానికి వీల్లేదు. ధ్యాన భావన, జ్ఞానభావంతో ఉన్నవాళ్ళు లింగాన్ని అలా పెట్టుకొని రెగ్యులర్గా అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. అలా చూసి నాతో శివుడున్నాడు, నాతో ఒక ఆధ్యాత్మిక శక్తి ఉందనే భావంతో దాంతో అటాచ్మెంట్ కలిగి ఉంటే వేదోక్తంగా చేస్తున్నటువంటి క్రతువుల ఫలితాలు కూడా ఆయనకు కలుగుతాయి. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, చిత్తశుద్ధి అనేది ముఖ్యమవుతుంది అనేది నా భావన. చాలామంది ఆధ్యాత్మికంగా అడ్వాన్స్ అవుతున్న వాళ్ళ భావన. సో ఈ రకంగా మీరు ఏ రూపంలో అయినా భగవంతుడితో అటాచ్ ఉండటానికి పనికొచ్చేటువంటి ఒక ప్రతీక శివలింగం. శివలింగం ఒక కేవలం శివుడికే పరిమితం కాదు, అది సర్వదేవతా స్వరూపం. అది ఉపాసనా మార్గానికైనా పనికొస్తుంది, ధ్యాన జ్ఞాన మార్గానికైనా పనికొస్తుంది అని చెప్పడమే ఈ టాక్ యొక్క ఉద్దేశ్యం. ఓం నమః శివాయ.